లోపల గేమ్స్ పెడితే ఇక రమ్య ఏమో ఇట్లా ఇసిరి ఇట్లా పట్టుకొని గట్టిగా పట్టుకొని ఇట్లా వద్దుదంటే వాడు పవన్ కళ్యాణ్ కూడా ఆహా వాడు ఒకటే ఫీల్ అయ్యేది అబ్బా ఇంకా నేను కూడా ఆడతా బిగ్ బాస్ నన్ను కూడా ఆడిపించుకోండి బిగ్ బాస్ ఎలిమినేట్ చేయకండి బిగ్ బాస్ అంటాడు. రమ్య అంతే అన్న ఆయిషా అన్న ఏమన్నా దింపిండా అన్న ఎక్కడ పట్టిండ్రా బిగ్ బాస్ ఇన్ని రోజులు కనబడలే. తనుజ ఎవరన్నా తనుజ లేదు తనుజ లేదు ఉందా బిగ్ బాస్ లో ఉందా అన్నా నేనైతే ఆయిషా అన్న నాకు తనుజ కనబడట్లేదు అన్న నిజంగా లిటరల్లీ నాకు కనబడట్లేదు. నాకు ఆయిషా ఏమన్నా ఉందన్న ఏం తెచ్చిండన్న ఎక్కడ నుంచి హీరోయిన్ మెటీరియల్ అన్న బిగ్ బాస్ లో హీరోయిన్ మెటీరియల్ వచ్చిందంటే ఆయిషా వచ్చింది. ఎవరు అన్నాడు స్టార్ట్ చేసిండు నరుకుడు స్టార్ట్ చేసిండు మెల్లగా కింద వేరు కాడిపోతాడు మెల్లగా గోకుతాడు నరుక్కుండా వచ్చి లాస్ట్కి చూడు ఇప్పుడు ఫ్లడ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. వీళ్ళు ముగ్గురు ఆయిషాకి ట్రై చేస్తారు. ఫస్ట్ దువ్వెల మాదిరి సీరియస్ అని తెలిసిపోయింది రాగానే ఒకటి గట్టిగా ఇచ్చి పడేసింది అరే నీతో నా ఇక్కడ సాగవరా మా ఆయన చూస్తాడు అక్కడ మా ఆయన చూస్తాడు పగల కొడతాడు అన్నా. దువ్వెల మాదిరి ఏమన్నా అంటే ఆడ ఇంటి మీద బాంబు పడుతుంది ఆడ మా అసలు ఆల్రెడీ దువ్వెల మాదిరి మొత్తం చెప్పొచ్చింది ఎంత డబ్బులు ఖర్చు అయినా పర్లేదు మనమే గెలవాలి టాప్ 5లో ఉండాలి లేకపోతే ఇజ్జత్ పోయింది. నేను మాత్రం అక్కడ అందరు లైన్ వేస్తారు నేను పడను. ప్రోమోలో కూడా శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది అంటే ఆమెకి ఎవరైనా ఎదురొచ్చినా ఆమెకే రిస్క్ ఆమె ఎవరికైనా ఎదురున్నా వాళ్ళకే రిస్క్ అని చెప్పి. దువ్వెల మాదిరిని తట్టుకోవడం వీళ్ళ వల్ల కాదన్న వీళ్ళ వల్ల కాదు ఈ మాన్యుల్ వల్ల కాదు పవన్ కళ్యాణ్ వాళ్ళు డేమన్ పవన్ వీళ్ళు బచ్చాగాళ్ళు ఆమె పెద్ద పెద్ద మహిళలను చూసి వచ్చింది ఆమె ఈ పిల్ల బచ్చగాడు వాడు పోయి కూర్చోండి అంటే ఏంది నువ్వు నా రేంజ్ ఏంది నా కంద ఏంది నా కంటెంట్ ఏంది నువ్వు నీలాంటి వాళ్ళని నేను ఇంతమందిని చూసిండ్రా నువ్వు ఎవడిరా నువ్వు మా ఆయన చూస్తాను రా లేకపోతే నీ సంగతి చెప్పి